చెప్పండి. పైన గార్డెనే కాదు, అవునండి, కింద కూడా అసలు ఏంటి వరండాను కూడా వదలరా మీరు? అస్సలు అదే సమస్య లేదు. ఎక్కడ ప్లేస్ ఉన్నా ఒక మొక్క పెట్టేయడమే. అదే ఎండ తగిలితే పూల మొక్కలు, లేదు ఇండోర్ ప్లాంట్స్, అంతే తప్ప ఖాళీగా ఉంచే ప్రసక్తి లేదండి. అదే కదా, ఇక్కడ తులసమ్మ మాత్రం చక్కగా ఉంది అసలు. ఎంత బాగుందో అసలు. అది సింగిల్ స్టోన్ అండి. ఇదే ఒకటి మొత్తం ఒకటే బండ, దానితో చెక్కింది. కింద పీట మళ్ళీ అదొక బండ, అట్లా అంతే. అతుకులు అలా ఏం లేదు, ఓన్లీ స్టోన్. చాలా వెయిట్, చాలా కాస్ట్లీ కూడా. ఇది ఇండోర్ ప్లాంట్ అండి, పేరు మట్టుకు తెలియదు. ఆకు మాత్రం బయలు బ్రహ్మాండంగా పండినట్ట. ఇది కాదు కాదు, చిగురు, కొత్తగా చిగురు. ఓకే, తర్వాత గ్రీన్. ఇది మిడిల్, లాస్ట్ ఇది. ఆ తర్వాత ఎల్లోగా. ఇక్కడ కూడా వీటిలో పెట్టేశారు. ఇవి కూడా కొన్నారా లేదంటే? కొన్నాయనండి, కొన్ని తెప్పించారు. ఇవి ఒక ఫ్రెండ్ మొన్న మీటింగ్ అప్పుడు ఇచ్చారు. ఇంట్లో ఉంటే కూడా మంచిది అంటగా. మంచిదని కాదు కానీ ఇండోర్ గా కూడా వాడుకోవచ్చు అండి. మంచిదని, ముళ్ళ మొక్కలు ఎప్పుడు ఇంట్లో మంచిది మంచి కదా. అంటే ఇదేదో ఆరోగ్యానికి మంచిదని ఏమో నాకు ఐడియా లేదండి. ఇదైతే చక్కగా సిలోన్ బచ్చలి ఇంకా చాలా ఉండేవండి, తగ్గించేసుకున్నాను. ఇక్కడ పైన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకోసారి ఎవరైనా వస్తే ఇవ్వచ్చు అనే ఉద్దేశం ఉంచాను. ఇవి నాకు ఒక గిఫ్ట్ మా ఫ్రెండ్ సీతా గుప్తా ఇచ్చింది. అందుకని చెప్పేసి నేను దీన్ని చాలా డెవలప్ చేస్తున్నా, చాలా మందికి ఇచ్చాను ఇప్పటికి. ఇది మనకు బయట కొందామంటే సిలోన్ బచ్చలి దొరకదండి. ఇందులో కూడా చాలా విలువైన పోషకాలు గోల్డ్ అంతా వస్తుంది. అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న కుండీ. ఇప్పుడు అక్కడ చూడండి 2-3 కుండీలలో పెట్టారు. ఎవరైనా వచ్చారనుకోండి కావాలంటే అది ఇచ్చేస్తాం. అదే బ్యాగ్స్ అట్లా. ఇక్కడ సన్నజాజి అండి, అది సన్నజాజి తీగ కింద ఉంది. శాంతం కిందనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే నేను పందిరి కింద వేయకుండా నేను పైన తల్లించుకుని ఇక్కడ తెంపుకోవడానికి ఈజీగా ఉంటది. ఒకవేళ నీళ్ళు పోయాలంటే ప్రాబ్లం లేదు, కిందనే ఉంది కాబట్టి. అందుకని ఇలాగే మొత్తం ఇదంతా పాకింది చూడండి. అప్పుడు ఇదంతా ఎక్కువైపోతే ఈ మొక్కలు తీసేయాల్సి వస్తుంది. ఇవన్నీ పైకి వెళ్తాయి, అప్పుడు ఇక్కడ సరిపోద్ది మనకి. ఇవన్నీ రోజు నాకు వస్తాయండి మొక్కలు పెట్టుకోవడానికి. చూడండి, ఇది నీళ్లు పోయడానికి. పిల్లలు సంతోషంగా చేస్తారు కదా ఇలాంటిది ఉంటే, అందుకని పిల్లలు చేతికి ఇవ్వడానికి చిన్న చిన్నవి తీసుకున్నాను. అందుకే నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇదిగోండి, ఇది నా మనవాడు పెట్టుకున్నాడు. వాడు చిన్న వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాను నేను. చాలా మంచి వాళ్ళ పుట్టినరోజుల రోజు వాళ్ళ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఒక మొక్క పెట్టిస్తాను. అవును, అంతే. అది ఒట్టిదేనండి, ఎప్పుడో అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నది. ఇంకా వాళ్ళు అలాగే పెట్టేస్తాను. ఇదిగోండి, ఈ కుండలో కూడా ఇది పాప పెట్టుకుంది. క్రోటన్ ఇంకా అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎవరి మొక్క వాళ్ళకి అప్పగించేసి దానికి వాళ్ళు వాటరింగ్ అంతా వాళ్ళు. ఇవన్నీ చామంతులు అండి, హ్యాంగింగ్ లో చామంతులు. ఇది అప్పుడు లిల్లీ అండి. అది ఫస్ట్ లో చామంతులు ఉండేది, మన సిలోన్ బచ్చలు ఉండే. ఇంకా చెప్పాను కదా, ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే, ఇవన్నీ అసలు ఎంత బాగుందో. కానీ మీకు మంచి ఆక్సిజన్ కూడా కదా. అవునండి. మధ్యలో ఇక్కడ కూర్చొని మనము టీ తాగుతూ హాయి ప్రశాంతంగా ఉంటుందో. అలాగే ఇక్కడ చూసారా మీరు, అవి వరి అండి, వరి కంకులు న్యాచురల్. అవి న్యాచురల్వి తోరణం. అది ఏంటి మీరు కట్టారు? అది అవునండి, నేను కట్టాను. ఆన్లైన్లో తెప్పించి కట్టాను. పక్షులు తినడానికి వస్తాయండి, అవి తినడానికి వాటిని గింజలు తింటాయి, రోజు వస్తాయి. పొద్దున టైంలో చాలా బాగుంటుందండి. పక్షులు చక్కగా సందడి చేస్తూ వచ్చి వాటి ఫుడ్ తీసుకోవడము, పైన ఏమో బుడతలు ఇలా ఎప్పుడు అదే సౌండ్ మాకు ఇక్కడ. వేద మంత్రాల ఘోష. అంతే తప్ప ఈ బైకులు కార్లు చాలా బాగుంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. అవును, ఎంత బాగుందో. అవసరం అయితే ఇలా గాలికి ఎట్టాగో మంచి మనం ఏం జరపక్కర్లేదు, చల్లగాలి వస్తుంది. పక్కన వేప చెట్లు అవి ఉన్నాయి కదా, దానివల్ల బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి శోభా గారు. మీరు మా ఇంటికి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.